చిన్నప్పటి నా ఫ్రెండ్ కదా అని నమ్మినందుకు ఆ ఫ్రెండ్షిప్కి ఇచ్చిన వాల్యూ ఈ అమ్మాయి లైఫ్ని నాశనం చేయడం. ఆమెకి ఏదైతే డ్రింక్ ఇచ్చిండో దాంట్లో కొన్ని టాబ్లెట్స్ వేసి ఇస్తాడు, అవి మత్తు పదార్థాలు. ఆమెకి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ నేను వైరల్ చేస్తా అండ్ మీ హస్బెండ్కి పంపిస్తా అని. ఒక పెళ్ళైన హిందూ అమ్మాయిని పట్టుకొని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలా, నువ్వు నీ రిలీజియన్ని చేంజ్ చేసుకోవాలని చెప్తే అమ్మాయి మెంటల్గా ఎంత డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది కదా పాపం. చేతబడి శుద్ర పూజలు అంటాం కదా, అట్లాంటి పూజ ఆమె పైన చేసి ఆమెను మొత్తం ఆమె జిందాన్ని సత్యనాశ చేసిండు. ఇక్కడ ఈ అమ్మాయి చేసిన తప్పేంది తెలుసా? వాడిని నమ్మడం. 2047 కల్లా ఇండియాని ఇస్లాంగా మారుస్తా మన నమ్మకమే వాళ్ళకి పెట్టుబడిగా మారుతున్నారు. పెళ్లి కాని అమ్మాయిలనేమో లవ్ జియాతో ట్రాప్ చేసుకుంటా కూర్చుంటే పెళ్ళి అయిపోయిన అమ్మాయిల్ని కూడా వీళ్ళు వదలట్లేరు. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్కి హిందూ అమ్మాయిలను తీసుకెళ్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వాళ్ళ వైఫ్కి ఇట్లా జరిగింది అని అంటే కామన్ మ్యాన్ గరీబోని పిల్లలకి ఎట్లాంటి సిచ్యువేషన్ వీళ్ళు ప్లాన్ చేసుకొని ఉండుంటారు కదా. మనం హిందూ స్ట్రాంగ్ అయితే, హిందూ యూనిటీ పెట్టుకొని ఉంటే ఏం జరుగుతుంది అనేది మన వెస్ట్ బెంగాల్లో చూపించిండ్రు ఆల్రెడీ. సో ఇప్పుడు దేశం అంతా టైం దగ్గరికి కూడా వచ్చేసింది. సో ప్లీజ్ హిందూ గర్ల్స్, హిందూ బాయ్స్, హిందూ ఫ్యామిలీస్ మెయిన్గా జాగ్రత్తగా సేఫ్గా ఉండండి. కొంచెం వీలైనంత కొంచెం ఎవరిని అవాయిడ్ చేయాలో వాళ్ళని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, సరిపోతుంది.